నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. పార్టీని నమ్ముకున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం ఇస్తారని, అందుకు నిదర్శనమే మన మల్లా శ్రీనివాస్ నాయుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 89వ వార్డులో కొత్తపాలెంలోని మల్లా శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ జాయింట్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయిక సమావేశంలో ముఖ్య అతిథిగా ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించాలన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా వస్తేనే అటు రాష్ట్రంలో ఇటు పశ్చిమంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఒక్క అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని నాయకులకు కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా నియమితులైన మల్లా శ్రీనివాస్ నాయుడిని స్థానిక నాయకులతో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ సత్కరించారు. ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం తనకి ఈ పదవి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆనంద్ కుమార్ కి మల్లా శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గంలో కో అబ్జర్వ్డ్ పేడాడ రమణకుమారి, వార్డు అధ్యక్షుడు ఐతంశెట్టి గోపి, ఇన్ఛార్జ్ దొడ్డి కిరణ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఆళ్ల పైడ్రాజు, కార్పొరేటర్ పివి సురేష్, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గేదెల మురళీకృష్ణ, మాజీ కార్పొరేటర్లు ఐతంశెట్టి కోటి, సురేష్, సీనియర్ నాయకులు మల్ల సత్యం, పరమేశ్వరరావు, నూకరాజు, వివిధ వార్డు కార్పొరేటర్ల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన నడవడిక బట్టి నేను కూడా ఈ ప్రజలతోనే ఎక్కువగా మమేకం అవడం ఒకటి నేర్చుకున్నాను. ప్రజా సమస్యలు తీర్చడం, ప్రజలకు మధ్యలో ఆనందం డిఫరెంట్గా ఉంటుంది. నేను మధ్యలో ఒక 12 సంవత్సరాలు యూఎస్ఏకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరలా అక్కడ నేను ఒక మంచి కార్పొరేట్ కంపెనీకి సీనియర్ మేనేజర్గా జాబ్ చేసేటప్పుడు కూడా నాకంతా ఇక్కడే ఉండేది. అంతా కూడా నేను అక్కడ ఒక డల్లాస్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వైఎస్ఆర్ వర్ధంతి సభలో డల్లాస్లోని హాస్టల్లోని నిర్వహించడం జరిగింది. అలాగే ట్రాన్స్టెక్స్ మెంబర్గా కూడా పనిచేశాను. ఆ తర్వాత తర్వాత మళ్ళీ అమెరికా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఇక్కడ ప్రాంత ప్రజలతో నాకు పరిచయం ఏర్పడి ఇక్కడ సేవలు అందించడానికి నాకు మహత్భాగ్యం కల్పించారు. ముఖ్యంగా ఆడారి ఆనంద్ గారు ఒక మాట ఇచ్చారంటే మాత్రం అది అవి తీరాల్సిందే. ఎందుకంటే శ్రీని గారు చాలా మంది ఇక్కడ పనిచేయడం అందరికీ తెలుసు పార్టీ కోసం. కానీ ఆయన అమెరికాలో ఉన్న సమయంలో పార్టీ గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఎంతో కృషి చేసి అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు ఇన్స్పిరేషన్తో ఆయన అక్కడ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఎన్నో కార్యక్రమాలు అక్కడ చేసి అమెరికాలోనే ఆయన పార్టీలో ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు ఆ స్థానం తెచ్చుకున్నానంటే నిజంగా ఆయనకు ఎంతో. యాక్చువల్గా ఈ పదవి అన్నది నా పరిధిలో ఇప్పుడు చేయగలిగాను కాబట్టి చేశాను. బట్ రాబోయే కాలంలో ఎంతకంటే మంచి పదవి ఆయనకు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని, దాన్ని నేను బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి సమయం అయితే ఎక్కువైంది కాబట్టి ఒకటే మిమ్మల్ని అడిగేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. సంక్షేమం అంటే ఆయన సంక్షేమం అంటే ప్రజలకు ఏదో ఇవ్వడమే కాదు. సంక్షేమం అంటే ముందు పిల్లలకి చదువులు చెప్పడం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం, అందుకని ఆరోగ్యశ్రీ పెట్టి 10 లక్షలు ఇవ్వడం,